పట్టుకుంటా, ప్లీజ్ నన్ను వదిలేయండి. మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు, మీకు దండం పెడతా. ఆయన చావు బతుకుల్లో ఉన్నారు, ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి, మీకు దండం పెడతాను ప్లీజ్. అబ్బాబాబాబాబాబాబా, ఏం పర్ఫార్మెన్సు. ఇందాక చంపేస్తానన్నావు, ఇప్పుడేమో దండం పెడుతున్నావు. దీన్ని బట్టే అర్థమవుతుంది నువ్వు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకానివని అర్థమవుతుంది. కాదండి, మా నాన్నగారికి బాగోలేదు, ప్లీజ్ అండి. మా నాన్నని నేను బతికించుకోవాలి, ప్లీజ్ వదిలేయండి. ఆయన చావు బతుకుల్లో ఉన్నారు. ప్రస్తుతానికి నిన్ను కిడ్నాప్ చేయమని మాత్రమే చెప్పారు. ఆ తరువాత ఏం చేయాలో ఇంకా మాకు చెప్పలేదు. అంతవరకు సైలెంట్ గా ఈ రూమ్ లోనే పడుండు. పదండ్రా. మిమ్మల్ని ఎవరు పంపించారో, ఎందుకు కిడ్నాప్ చేయించారో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. ఆ కాంచనమాలే కదూ నన్ను కిడ్నాప్ చేయించింది. కాదు, రంగమ్మ, రాణికాసుల రంగమ్మ. నమ్మను. ఆ రంగమ్మకి నన్ను కిడ్నాప్ చేయించాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా చేత కిడ్నాప్ చేయించింది ఆ రంగమ్మే. పదండ్రా. చూడు, అరచి తలుపులు కొట్టి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి మమ్మల్ని పట్టిద్దామని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. ఎందుకంటే ఈ ఇల్లు సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ అడవి. పదండ్రా. ప్లీజ్, మీకు దండం పెడతాను. మా నాన్నని నేను కాపాడుకోవాలి, నన్ను అర్థం చేసుకోండి. ప్లీజ్ వదిలేయండి, ప్లీజ్ ప్లీజ్. అసలు నన్ను కిడ్నాప్ చేయించింది ఎవరు? ఆ కాంచనమాల, రుద్రమన, లేదా రంగమ్మ? కానీ ఎవరైతే ఏంటి, ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి, మా నాన్నని కాపాడుకోవాలి. ఏటైపోయినది వరం? ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది గంగవ్వ. అమ్మో భగవంతుడా, మా కొందనమ్మకి ఏటి కానేది కదా. అందమైన సీతాకోక చిలుక, రంగులన్నీ తేవే రామ చిలుక, చుట్టుపక్క రాజ్యం నీది గనక, రక్క విప్పి రావే బిడియ మనక.
ఇంత భయపడేంత నువ్వు చేసిన తప్పేమిటా అని అడుగుతున్నాను. కొంప తీసి నేను ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ వినేశారా? అందుకే ఇలా మాట్లాడుతున్నారా? నేను భయపడ్డవేంటి నాన్నగారు? ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి. అంటే నాన్నగారు నా మాటలన్నీ వినేశారు, అందుకే నేను తప్పు చేశానని అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. నేను తప్పు చేయడం ఏంటి నాన్నగారు? నేను దూరంగా ఉండటం వల్ల నీ మాట సరిగ్గా వినలేదు. అందుకే నువ్వేం తప్పు చేశావో చెప్పలేకపోతున్నాను. అమ్మయ్యా, నాన్నగారికి వినపడలేదు. వినపడుంటే నా పరిస్థితి ఇంకోలా ఉండేది. కరెక్ట్గా నేను వినుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ తండ్రిగా నీకు నేను చెప్పదలుచుకున్నదొక్కటే. పగతో కళ్ళు మూసుకుపోయి ప్రతీకారంతో గుండెన బండలా మార్చుకుని నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా దాన్ని అనుభవించేది నీ తండ్రి అన్న విషయం మర్చిపోకు. అదే గనక జరిగితే నా కొడుకు వల్ల తలవంపులు వచ్చాయని ఈ వజ్రపతి ప్రాణాలతో ఉండడు. నీది జాలిగుండె నాన్న. నువ్వు అలాగే ఆలోచిస్తావు, కానీ నేను నీ అంత మంచివాణ్ణి కాదు. అందుకే ఇలా ఆలోచిస్తా, ఇలాగే ఆలోచించాలి. కుందనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంతమంది ఇంటికి వెళ్ళాం, కానీ ఏ ఇంటికి రాలేదని చెప్పారు. మరి తను ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అటు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళక ఇటు మన ఇంటికి తిరిగి రాక ఏమైపోయినట్టు? ఎందుకు అలా కంగారు పడతారు? ఒకవేళ వాళ్ళ నాన్న చూస్తానికి ఆసుపత్రికి వెళ్ళిందో ఏటో. హాస్పిటల్కి వెళ్ళుంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? కరెక్ట్ గా చెప్పావు వదినా. తనేదో ప్రమాదంలో ఇరుక్కుందేమో అనిపిస్తుంది. నాకు అదే అనుమానం వస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే బెటర్. ఆ? వద్దు, ఓ వద్దొద్దు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మన ఇంటి పరువే పోద్ది. ఏం మాట్లాడుతున్నావు గంగవ్వ? అసలే రోజులు బాలేవు, పైగా ఆడపిల్ల. మన పరువు మర్యాద కోసం ఆలోచిస్తూ కూర్చుంటే కుందనకి జరగని ప్రమాదం జరిగితే ఆ తర్వాత మనమందరం బాధపడాలి కదా. అక్షర చెప్పింది నిజమే గంగవ్వ. నా మనసేదో కీడు శంకిస్తుంది. వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. వరం, నాకు మాత్రం కుందరమ్మ మీద బాధ ఉండదా ఏటి చెప్పు. ఆసుపత్రికి వెళ్దాం. ఆడు కుందరం లేకపోతే అప్పుడు ఏటి చెయ్యాలో ఆలోచిద్దాం. ఏటి సరేనా? సరే గంగవ్వ, నీ మాట ప్రకారం హాస్పిటల్కి వెళ్దాం. అక్కడ కుందన లేకపోతే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. సరేనమ్మా. సరే అమ్మా, ముందే వెళ్దాం పదండి. పదండి. గులాబీలు, చామంతి పూలు. అమ్మా వరలక్ష్మి గారు, ఏంటంత కంగారుగా వెళ్తున్నారు? ఏమైంది? ఏం లేదు సీతమ్మా. మా కుందన పొద్దుననగా ఇంటి నుంచి వెళ్ళింది, ఇంతవరకు తిరిగి రాలేదు. ఊరంతా వెతికినా ఎక్కడా కనపడలేదు. అందుకే కంగారుగా వెతుకుతున్నాం.
మీ కుందన పసుపు రంగు ఓణి కట్టుకుని నా చెల్లెలు ఎవరితోనో లేచిపోయింది అంటే తప్పు మాట్లాడుతున్నావు మరిది గారు అని ఆయన నోరు ముయ్యించాల్సింది పోయి మా కుందన బతుకు మీద మచ్చ వేయాలని చూస్తారా? ఇప్పుడు చెప్తున్నాను, మా కుందన ఇంటికి తిరిగొచ్చిందా సరే, లేదంటే మా కుందన బతుకు మీద మచ్చ వేసిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా విడిచిపెట్టను. నీకంత అవసరం లేదు, నీకంత సీన్ కూడా లేదు అక్షరా. ఇప్పుడేంటి, మీ కుందన తప్పు చేయలేదు అంటావు అంతేగా? అవును, మా కుందన తప్పు చేయదు, ఎప్పటికీ చెయ్యదు కూడా. మీ కుందన తప్పు చేసింది అని మీ అందర్నీ మోసం చేసి తనకి నచ్చిన వాడితో పారిపోయిందని ఇప్పుడే నిరూపిస్తా. గౌరీ! అమ్మగారు, నువ్వు పొద్దున కూరగాయలు కొనడానికి బజార్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో వీళ్ళకి చెప్పు. పొద్దున కూరగాయలు కొందామని నేను మార్కెట్కి వెళ్తుంటే కుందనమ్మ అక్కడికొచ్చింది. అక్కడికి ఎవరో కుర్రోడొచ్చాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత అబ్బాయి బండెక్కి కుందనమ్మ వెళ్ళిపోయింది. అబద్ధం! ఇదంతా అబద్ధం! ఇదంతా మీరు అల్లుతున్న కట్టు కదా? మా కుందన ఎప్పటికీ అలాంటి పొరపాటు చెయ్యదు. మాతో చెప్పకుండా ఎప్పటికీ అలాంటి నిర్ణయం తీసుకోదు. అవును, కుందన ఎప్పటికీ అలాంటి తప్పు చేయదు. నిజంగా తను ప్రేమించుంటే తన నిర్ణయం చెప్పగలిగే ధైర్యం తనకుంది. అన్నిటికీ మించి తన తండ్రి మీద తనకంటే మించిన ప్రేమ ఉంది. అలాంటిది తన్ని చావు బతుకుల మధ్య వదిలేసి పరాయి మగాడితో లేచిపోయిందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది వినడానికే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కరెక్ట్ గా చెప్పారు. నేను అదే చెప్తున్నాను. మర్యాదగా మా కుందనని తిరిగిస్తారా సరే, లేదంటే మా కుందన మిస్ అవ్వడానికి మీరే కారణమని కేసు పెడతాను. మిమ్మల్ని కోట్ల చుట్టూ తిప్పుతాను. ఇది నేను కోపంతో చెప్పట్లేదు, ఆవేశంతో చెప్పట్లేదు. కుందనకి అక్కగా బాధ్యతగా చెప్తున్నాను. కోపానికి పగకి హద్దులుంటాయేమో, బాధ్యతకి చచ్చేదాకా హద్దులుండవు. మా కుందన తిరిగి రాకపోతే ఈ ఇంట్లో ఏ ఒక్కరిని నేను వదలను. వదలను 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 వదలను. పదత్తా. చూస్తావా నాన్న, తను ఎంత పొగరుగా మాట్లాడిందో? నానా, పొగరని మీరెందుకు అనుకుంటున్నారు? ఆడవాళ్ల ఉసురు పోసుకోవడం మన కుటుంబానికి మంచిది కాదు. మన వైపు తప్పుంటే అది సరిదిద్దుకుందాం. చిన్నవాడిగా ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను. ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే అది మీకే కాదు, ఈ కుటుంబానికే శాపం.
అది మన పతనానికి నాందవుతుంది. మీరలా చెయ్యరని అనుకుంటున్నాను. రుద్ర, ఆ కుందనని ఏం చేద్దాం? అది బతికితే మనం చేస్తాం వదిన. నా మౌనమే మాణిక్యం కష్టాలకు కారణమైంది. నా స్వార్థమే మాణిక్యాన్ని సర్వనాశనం చేసింది. అర్థమైంది తాతయ్య. మీరిచ్చిన మాట తప్పడం వల్ల ఆ మాణిక్యం ఎన్ని కష్టాలు పడ్డాడు. అసలు మీరు ఆయనకి ఏం మాటిచ్చారు? నా వ్యాపారంలో 10% వాటా ఇస్తానని మాటిచ్చాను. అవునా? మన స్వర్ణ జ్యువెలర్స్లో మాణిక్యం అంకుల్కి 10% వాటా ఉందా? అవును కౌస్తుభ్. మన స్వర్ణ ప్యాలెస్ జ్యువెలరీస్ 250 బ్రాంచీలుగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించిందంటే దానికి కారణం మాణిక్యం. అతని డిజైన్స్ వల్లే మనకు పేరు ప్రఖ్యాతులొచ్చాయి. వాటికి ప్రతిఫలంగానే మన సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. గ్రేట్ తాతయ్య, రియలీ గ్రేట్. అవునరా మనవడా, గతంలో చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుందామనుకుంటున్నాను. అంటే అతనికి ఇస్తానన్న వాటా తిరిగి ఇచ్చేస్తారా? అవును కౌస్తుభ్. ఆ రోజు మీ పెద్దమ్మ మీ నాన్న నా చేతులు కట్టేశారు. మాణిక్యానికి 10% వాటా ఇస్తానని మన ఇంటికి దూరం చేశారు. కానీ ఇప్పుడు సరిచేసుకుంటాను. అతనికి న్యాయంగా రావాల్సిన 10% వాటాన్ని అతనికే రిజిస్టర్ చేసిస్తాను. సూపర్ తాతయ్య, ఆ పనేదో త్వరగా చేసేయండి. అప్పుడు కుందన వాళ్ళు కూడా కోటీశ్వర్లు అయిపోతారు. ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా బతికేస్తారు. అవును కౌస్తుభ్. డబ్బు లేకపోవటం వల్లే ఆ కష్టాలన్నీ. ఆ డబ్బే వాళ్ళ దగ్గరుంటే ఈరోజు కుందనని చీకొట్టి అసహించుకున్న మీ అమ్మ పెద్దమ్మ ఈ ఇంటి కోడలిగా కుందనని స్వీకరిస్తారు. తనతో నీ పెళ్లి మనస్ఫూర్తిగా చేయిస్తారు. కరెక్ట్ తాతయ్య. మా ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక అడ్డు డబ్బు. అదే గనక తన దగ్గర కావాల్సినంత ఉంటే అమ్మా నాన్న హ్యాపీగా మా పెళ్లికి ఒప్పుకుంటారు. కరెక్ట్ కౌస్తుభ్. ఆ పనేదో తొందరగా పూర్తి చేద్దాం. వదినా, నాన్నగారు కౌస్తుభ్ ఏం మాట్లాడుకుంటున్నారో విన్నారుగా? విన్నాను రుద్ర, విన్నాను. ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన సాయం చేస్తానంటుంది, న్యాయం చేస్తానంటుంది మన శత్రువులకి, మనల్ని శత్రువుల్లా చూసేవాళ్ళకి. ఆయన తప్పు సరిదిద్దుకోవడం అంటే మనతో మరో తప్పు చేయించడమే అని మర్చిపోతున్నారు. కరెక్ట్ వదినా. మన బిజినెస్లో 10% వాటా ఆ మాణిక్యం గాడికి ఇవ్వడం అంటే మనల్ని అవమానించడమే. కన్న కొడుకుని సొంత మనవణ్ణి కాదని పరాయి వాడికి కోట్లాస్తి దారాదత్తం చేస్తానంటే చూస్తూ కూర్చోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. కరెక్ట్ రుద్ర. మావయ్య గారు 10% వాటా ఆ మాణిక్యం పేరు మీద రాసేస్తున్న విషయం ఆయనకి మనకి తప్ప మరెవ్వరికీ తెలీదు. ఈ విషయం ఆ మాణిక్యానికి చేరకముందే ఆ మాణిక్యం శ్మశానానికి చేరాలి. కరెక్ట్ వదినా.
నా మనసులో ఉన్న ఆలోచన కూడా అదే. ఈ వాటాని ఆశించడం వల్లే గతంలో వాడి ఇంటికి దూరమయ్యాడు. అదే వాట నాన్న ఇవ్వాలనుకోవడం వల్లే ఇప్పుడు ఆ మాణిక్యం ఈ లోకానికే దూరం అయిపోతాడు. అయితే ఆ పని త్వరగా పూర్తి చెయ్యి. అలాగే వదినా. ఈ నెంబర్ ఎక్కడో చూసినట్టుందే. ఎవరై ఉంటారు? మళ్ళీ కాల్ వస్తుందంటే ఖచ్చితంగా కుందన అయి ఉండదు. ఒకవేళ ఆ కిడ్నాపర్ గాడు అయి ఉంటాడా? ఎవర్రా నువ్వు కాల్ చేసావు? ఎస్, ఇది 100% కిడ్నాపరే. పైగా తాగినట్టున్నాడు. వీడిని ఎలాగోలా ట్రాప్ చేసి జీపీఎస్ షేర్ చేయించుకుంటే కుందన ఉన్న లొకేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు. ఎవర్రా అంటే మాట్లాడవేంట్రా? సార్ 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 నమస్తే సార్. మొన్న ఫెస్టివల్కి మీ ఫ్యామిలీతో వచ్చి మా షాప్లో బట్టలు కొన్నారు కదా. నేను బట్టలు కొన్నానా? నేనేం కొనలేదే. అదే సార్, మేడం గారు కొన్నట్టున్నారు. మా ఆవిడ? అవును సార్, సీతామహాలక్ష్మి గారు. చిచి, దాని పేరు సీతామహాలక్ష్మి కాదు, అరుణ కుమారి. అరుణ్ కుమార్ గారే సార్. మా షాప్కి వచ్చి బట్టలు కొన్నందుకు మీకు ₹1,00,000 ప్రైజ్ మనీ వచ్చింది సార్. ₹1,00,000? అవును సార్. సార్, మీ అడ్రస్ పట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది సార్. ఒక్కసారి మీ లొకేషన్ షేర్ చేస్తే. లొకేషన్ ఎందుకు సార్? మీ లొకేషన్ తెలిస్తేనే కదా నేను వచ్చి మీకు డబ్బులు ఇవ్వగలిగేది. అలాగా? అయితే ఇప్పుడే సెండ్ చేస్తాను. ఓకే సార్. సార్ అలాగే సార్. సార్ 6 గంటల్లో మీ ముందు ఉంటాను సార్. అలాగే. మా ఇంటికి వచ్చాక డైరెక్ట్గా లోపలికి రావద్దు, బయట నుండే ఫోన్ చేయి. అలాగే సార్, తప్పకుండా. మీరు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకండి. చిచి, ₹1,00,000 వస్తున్నాయంటే నేనెందుకు స్విచ్ ఆఫ్ పెడతాను? అస్సలు పెట్టను. నువ్వు వచ్చేసాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. అరుణ కుమారి నా భార్యమని ఏం షాపింగ్ చేసావే? ₹1,00,000 గెలిచావు. రేయ్, వస్తున్నాను రా. కుందనా, ఐఎమ్ కమింగ్.
You've arrived at your destination. వాడు షేర్ చేసిన లొకేషన్ ఇదే అంటే ఖచ్చితంగా కుందన ఈ బిల్డింగ్లోనే ఉందన్నమాట. ప్లీజ్ నన్ను వదిలేయండి. చెప్పుకోరు ఆ టైంకి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేనడిగింది మీ రుద్రమణి గారిని కాదు. చెప్పు, అక్కడికి ఎందుకు వెళ్ళావు? అది కూరగాయలు కొనటానికి వెళ్ళానమ్మా. ఓకే, నువ్వు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కుందరని చూసావా? కూరగాయలు కొనుక్కొని వచ్చేటప్పుడు కుందరని చూసావా? ఇవేం ప్రశ్నలండి? తను చూసింది చెప్పింది, అది విని వెళ్ళిపోకుండా ఏదో కోర్టులో లాయర్ లాగా ప్రశ్నలు వేస్తున్నారేంటి? మేడం, నా డ్యూటీ నన్ను చెయ్యనివ్వండి, లేదంటే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. కాంచనమాల, నువ్వాగు. మీరు కానివ్వండి మేడం. చెప్పు, కూరగాయలకి వెళ్ళేటప్పుడు చూసావా? తిరిగి వచ్చేటప్పుడు చూసావా? అంటే అమ్మా, అది కూరగాయలు కొనటానికి వెళ్ళినప్పుడే చూశానమ్మా. ఓకే, అప్పుడు కుందన వాళ్ళు ముందు నుంచి వెళ్ళారా, లేక నీ వెనక నుంచి వెళ్ళారా? అవేం ప్రశ్నలండి? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు చెప్పు గౌరీ. అంటే అమ్మా, అది నా ముందు నుంచి వచ్చి వెనక వైపుకు వెళ్ళింది. అప్పుడు నువ్వు సరిగ్గా ఎక్కడున్నావు? బాగా గుర్తు తెచ్చుకో. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అంటే బేగంపేట చౌరస్తాలో గాంధీ బొమ్మ సెంటర్ ఉంది కదమ్మా, అక్కడే ఉన్నానమ్మా. గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నావు అంటే నీ వెనక ఉన్నది పోస్ట్ ఆఫీస్, నీ ముందున్నది బస్ స్టాండ్. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం కుందన వాళ్ళు వెళ్ళింది పోస్ట్ ఆఫీస్ వైపు. మరి ఇందాక బస్ స్టాండ్ వైపు వెళ్ళింది అని చెప్పావు. ఖచ్చితంగా ఈ ఇన్స్పెక్టర్ గౌరీ చెప్పింది అబద్ధమని ప్రూవ్ చేసేలా ఉంది. మాట్లాడవేంటి గౌరీ? తను వెళ్ళింది పోస్ట్ ఆఫీస్ వైపు అయితే బస్ స్టాండ్ వైపు వెళ్ళిందని ఎందుకు అబద్ధం చెప్పావు? నేనేం అబద్ధం చెప్పలేదమ్మా, తొందరలో బస్ స్టాండ్ వైపు అనుకున్నానమ్మా. ఓకే గౌరీ, కంగారులో తొందరపాటులో నువ్వు అబద్ధం చెప్పావు అని అనుకుందాం. కుందన ఒక అబ్బాయి బండెక్కింది అన్నావు, రైట్? అవునమ్మా. ఆ అబ్బాయి కుందనకి బంధువై ఉండొచ్చు, స్నేహితుడై ఉండొచ్చు, దారిలో వెళ్లేటప్పుడు లిఫ్ట్ అయినా అడుగుండొచ్చు. అవునా? అవునమ్మా. మరి కుందన ఆ అబ్బాయితో వెళ్ళిపోయిందని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? సూపర్
క్వశ్చన్ వేశారు సూర్య గారు. ఇప్పుడు మాట్లాడండి కాంచనమాల గారు. బండి మీద కూర్చున్న అబ్బాయి కుందన లవర్ అని మీరెలా డిసైడ్ చేస్తారు? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని మీరెలా కన్ఫర్మ్ చేస్తారు? మాట్లాడండి. ఇంకేం మాట్లాడతారు అక్షర? చేసిన తప్పుకి నోట్లో మాటలుంటాయి కదా మాట్లాడడానికి. ఆపుతారా? ఇప్పుడేంటి, మీ కుందన వెళ్ళిపోలేదనే కదా మీ అనుమానం? కాదు, మా నమ్మకం.